పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నేను మీ స్నేహ. ప్రతి ఒక్క ధ్యాని కూడా డిసెంబర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి పండగ అంటే ధ్యాన మహాచక్రాలు మాత్రమే. అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు సక్సెస్ఫుల్గా మనం చేసుకుంటూ వస్తున్నాం. అలానే కోవిడ్ టైంలో కూడా మన వర్క్ ఇంకొంచెం విజృంభించారనమాట. మీడియా పరంగా కానీ, మన సోషల్ మీడియా పరంగా కానీ, తర్వాత మన పిఎంసి ఛానల్ పరంగా కానీ ఇంకా జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది. మరి ఇటువంటి టైంలో ధ్యాన మహాచక్రం జరుగుతుందా జరగదా అని అనుమానాలు ఎంతోమందికి ఉన్నాయి. ఈ ధ్యాన మహాచక్రం యొక్క పూర్తి వివరాలు మనకు అందించడానికి నందప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. సో మహిళా ధ్యాన మహాచక్రం లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా మనం మహిళా ధ్యాన చక్రాన్ని కంప్లీట్ చేసుకున్నాం. అలానే ఈ సంవత్సరం కూడా మహిళలందరూ కూడా మహిళా ధ్యాన చక్రం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ కోవిడ్ టైంలో అసలు ఇది ఎలా చేస్తారు, ఇది చేస్తారా లేదా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. సో మరి నా ఫస్ట్ క్వశ్చన్, మహిళా ధ్యాన చక్రం అంటే ఏమిటి? చక్కటి వెల్కమ్ నోట్ ఇచ్చారు. యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మజ్ఞానాభిలాషులకు, శాకాహారులకు, ధ్యాన యోగులకు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప మనందరి పండగ ధ్యాన మహాచక్రం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆలోచనల నుంచి ఉద్భవించినటువంటి ఒక సుదర్శన చక్రమే ఈ యొక్క ధ్యాన మహాచక్రం. గడిచిన 10 సంవత్సరాల నుంచి ధ్యాన మహాచక్రాలుగా, అంతకుముందు ఒక 10 సంవత్సరాలు ధ్యాన మహాయజ్ఞాలుగా వారు నిర్వహించు తలపెట్టినటువంటి లోక కళ్యాణ కార్యక్రమం గడిచిన సంవత్సరం నుంచి మహిళా ధ్యాన మహాచక్రంగా రూపాంతరం చెందినటువంటి విషయం మీకు తెలిసిందే. ఈ పండగ కోసం, ఈ అద్భుతమైన క్షణాల కోసం యావత్ లోకమంతా ఎదురు చూస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కోవిడ్ కారణంగా మరి అనేక ఆంక్షల మధ్యన ధ్యాన మహాచక్రం ఉంటుందా లేదా, ఉంటే ఎలా ఉంటుంది అన్న ఉత్సుకత అందరిలోనూ విస్తారంగా ఉంది. మీరు సరైన సందర్భంగా సరైన సమయంలో ఈ సందర్భోచిత డిస్కషన్కి మీరు చేపట్టినందుకు మీకు హృదయపూర్వకంగా ధ్యానాభినందనలు తెలియజేస్తూ, ఎస్, మహిళా ధ్యాన మహాచక్రం ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్తో ఆధ్యాత్మికత విజ్ఞానాన్నంతా పొందుపరిచి మరి ఇలా బహుమానంగా ఇస్తే దాని పేరు మహిళా ధ్యాన మహాచక్రం. ఇది పత్రిజీ ఒక గొప్ప దివ్య ప్రణాళిక. ఇవాళ ఈ భూమి మీదను అనేక రకాల అసమానతలు, అశాంతులు, భయాలు, దుఃఖాలు రాజ్యమేలుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి ఎదుర్కొంటున్న సకల సమస్యలను, సకల ప్రాణికోటి ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందుల నుంచి ప్రపంచమంతా బయటపడాలి, ఒక కొత్త బంగారు లోకం కావాలి అంటే మహిళల చేతిలోనే ఉంది అన్న ఒక నినాదాన్ని, సందేశాన్ని ప్రపంచానికి అందించడం కోసం మరి పత్రిజీ చేపట్టినటువంటి ఒక మహాయాగమే ఈ యొక్క ధ్యాన మహాచక్రం. ఎందుకు నేను సుదర్శన చక్రం అన్నానంటే, ఇది సుదర్శనం. ఈ కార్యక్రమం చేస్తే ఏది అవుతుందో, ఏది శాంతి అవుతుందో, ఏది అభయం అవుతుందో, ఏది సంకల్పం అవుతుందో దాన్ని దర్శించారు వారు ఎప్పుడు. అందుకు ఇంత సాహసోపేతమైన కార్యక్రమానికి మహిళలందరికీ, మహిళా ధ్యాన యోగులందరికీ, మరి మహిళా మార్గదర్శులందరికీ అగ్రతాంబూలం ఇవ్వడం కోసం ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు, సనాతన ధర్మాలు నిబిడీకృతమైనవి. ఎక్కడైతే మహిళలకి మనం అగ్రతాంబూలం ఇస్తామో అక్కడ సర్వము శాంతి, సుఖము, జయమే. ఎక్కడైతే మహిళలకు మనం పెద్దపీట వేస్తామో, అందుకే మహిళలకే ముత్తైదవు అంటారు. మహిళల్ని మనం దేవతలుగా కొలుస్తాం. నోకాలమ్మ అంటే మనకు అన్నం పెట్టే అమ్మ, నోకాలయ్యలేడు. తలపులమ్మ అంటే మనకు తలపులిచ్చే తల్లి, ఆలోచనలు ఇచ్చే తల్లి. ఒక గొప్ప కార్యక్రమాలు చెయ్యాలి, మన ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలి అన్న తలపులు మనకెవరో ఇవ్వాలి కదా. ఆ తలపులిచ్చే ఆవిడ్ని తల్లి అన్నాం. తలుపులయ్యా లేడు. మనం పెద్దగా అంటే మన శరీరవత్,
మన బుద్ధివత్తు, మన మనసువత్తు, మన ఆత్మవత్తు మనం పెద్దగా ఎదగాలి. ఒక మామూలు ఆత్మ మహాత్మగా ఎదగడమే పెద్దమ్మ. ఒక మామూలు ఆత్మ మహాత్మగా ఎదగాలి అని పెద్దమ్మ ఉంది, కానీ పెద్దయ్య లేడు. అంటే సకల శక్తి స్వరూపాలన్నీ మహిళామూర్తుల సహజమైన ఆగమనంలోనే ఉన్నాయి, రూపంలోనే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అనేక రకాల కారణాల వల్ల మహిళా శక్తి అణగదొక్కబడి ప్రతి వ్యక్తిలోనూ స్త్రీ శక్తి, పురుష శక్తి ఉంటుంది, చైతన్యము శక్తి ఉంటుంది. జ్ఞానము లేక ఆ చైతన్యము చతకలబడిపోయింది, చల్లాచెదురైపోయింది. శక్తి ఇంకెక్కడుంది? సన్నగిల్లిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో స్వతహాగా శక్తి స్వరూపులైనటువంటి మహిళలందరికీ ధ్యానం, శాకాహారం. అందుకే సారు ఈ నినాదాన్ని ఎక్కడ ప్రారంభించారంటే, ఇల్లాలు ధ్యానం ఇంటికి వెలుగు, ఇంటంటా ధ్యానం జగమంతా ఆనందం. మహిళలే గనక ధ్యానమూర్తులైతే, స్త్రీలే గనక జ్ఞానమూర్తులైతే, ఆ స్త్రీతత్వం వల్ల, ఆ మహిళల వల్ల సమస్త పురుష ప్రపంచము, సమస్త లోకము మరి శాంతితో, ఆనందంతో, ఆరోగ్యంతో, ఆధ్యాత్మికతతో విరాజిల్లుతుంది. ఈ భయాలు, ఈ దుఃఖాలు, ఈ రోగాలు మటుమాయమవుతాయి అన్నది పత్రిజీ తాలూకా సుదర్శనం. అందుకు 2020లో కూడా యథావిధిగా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రపంచాన్ని తక్షణం ఆవరించి ఉన్న ఈ భయాలన్నింటినీ మటుమాయం చేయడానికి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి పితామహ పత్రిజీ శ్రీకారం చుట్టారు. ఇక రాబోతున్నవన్నీ కూడా మహిళా ధ్యాన మహాచక్రాలే. మహిళల ద్వారానే ఈ సమాజం ఏనాటికైనా సరి అయిన సమాజంగా రూపాంతరం చెందుతుంది అన్న వారి అచంచలమైనటువంటి విశ్వాసము, వారి దూరదృష్టి, యోగ దృష్టి, ధ్యాన దృష్టి ఈ మహత్తరమైన కార్యక్రమానికి సంకల్పం వేయడం జరిగింది. చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే మేము ఫస్ట్ మహిళా ధ్యానమా చక్రం అని అనౌన్స్ చేసినప్పుడు మేబీ ఆ ఒక్క ఇయరే ఉంటుందేమో మహిళా ధ్యానమా చక్రం. తర్వాత నుంచి నార్మల్గా యథావిధిగా ధ్యానమా చక్రాలు కంటిన్యూ అవుతాయి అనుకున్నాను. కానీ మహిళలకి ప్రత్యేకంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మహిళలకి ఇంత పెద్దపీట వేయటం, మహిళా శక్తిని గుర్తించడం నిజంగా ఒక కొత్త ప్రపంచానికి మీరు మనం శ్రీకారం చుడుతున్నట్టే. ఇప్పటి వరకు ఉన్న తరం వేరు, ఇప్పటి నుంచి అంటే ట్రెండ్ సెట్టింగ్ అనమాట. ఇప్పుడు కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాత్రమే మహిళలకు అగ్రతాంబూలం ఇవ్వడం కాదు, ఇదే వరవడి, ఇదే ట్రెండ్. అవును, సకల ప్రపంచము, సకల సంస్థలు ఇక ఫాలో అవుతాయి.